ప్రేజ్ ది లార్డ్ అండి. నేను రాజేంద్ర నగర్ శంషాబాద్ నుంచి వచ్చాను. అయితే నేను బ్రదర్ గారి మార్నింగ్ ప్రేయర్స్లో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నాకు వీలున్నప్పుడల్లా వింటూ ఉంటాను. కానీ ప్రేయర్లో పాల్గొనాలని ఒక ఆశ ఉండేది. కానీ బ్రదర్ ఎక్కువ నైట్ ప్రేయర్స్ ఉండేవి. అంత దూరం నుంచి రావటం కష్టమని నేను దేవా ఎప్పుడన్నా పగలు బ్రదర్ పెట్టేటట్టు చూడండి అని ప్రేయర్ చేసుకున్నాను. ఒకసారి వైఎంసీఏలో పెట్టారు బ్రదరు, మార్నింగ్ నుంచి 4 o'clock వరకు. అప్పుడు ఆ ప్రేయర్ నేను అటెండ్ అవ్వాను. ఈ సాక్ష్యం మా బాబు గురించి చెప్పాలని. మా బాబు బీటెక్ డిస్టింక్షన్లో పాస్ అవ్వాడండి. కానీ 10 years వరకు జాబ్ లేదు. ఏ ఎగ్జామ్స్ రాసినా క్వాలిఫై అవ్వేవాడు, కానీ అవి క్యాన్సిల్ అయిపోయాయి, నోటిఫికేషన్స్ వచ్చేవి కావు. అలాగా ఎవరో చెప్పారు డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది అన్నప్పుడు నేను ఈ వైఎంసీఏ ప్రేయర్కి వచ్చాను. ప్రేయర్కి వచ్చి ఒక తీర్మానం తీసుకున్నాను. దేవా మరి ఆ బాబుకి 10 years నుంచి జాబ్ లేదు, డిసెంబర్లో ఎగ్జామ్స్ రాస్తాడు, నీ కృప ఉంటే దయచేయి, నేను తప్పకుండా నేను వచ్చి ఈ ప్రేయర్కి వచ్చి నా సాక్ష్యం చెప్పుకుంటానని మనసులో తీర్మానం చేసుకుని బ్రదర్తో ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ అన్నారు, బ్రదర్ 10 సంవత్సరాల నుంచి జాబ్ లేదు అని చెప్పినప్పుడు అవన్నీ వదిలేసాయమ్మా, నువ్వు స్తుతించు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకో అన్నారు. డిసెంబర్లో ఎగ్జామ్స్ బాబుకి అయినాయి. బాబు సరిగ్గా నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను అటెంప్ట్ చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. 2 days ఎగ్జామ్స్, 4 papers, రోజుకి 2. నేను ఆ బాబు అలా వెళ్ళిపోగానే నేను స్తుతులు చెప్పి థ్యాంక్ యూ జీసస్ అని రాసి అలా స్తుతించేదాన్ని. అలా చేసినప్పుడు ఆ బాబు వచ్చి ఫస్ట్ రోజు వచ్చి మమ్మీ పర్వాలేదు బాగా రాసాను అన్నాడు. సెకండ్ రోజు కూడా నేను అలాగే స్తుతించి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి అలా ప్రేయర్ చేసుకున్నప్పుడు వచ్చి మమ్మీ నాకు ఏదో ఒక జాబ్ వస్తుంది అని చెప్పాడు. నేను అన్నాను చాలా కష్టం, ఎందుకంటే బీసీసీ ఓన్లీ 1%, స్టేట్లో 7 seats ఉన్నాయి. జోనల్ వైజ్లో తన జోన్ చార్మినార్ జోన్ వస్తుంది, అది 1 seat. అలా సరే అని నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవా 7 seatsలో ఏదో ఒకటి ఇవ్వు, ఆఖరికి లాస్ట్దన్నా ఇవ్వు అని నేను అలా ప్రేయర్ చేసుకున్నాను. కానీ దేవుడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు కనుక రిజల్ట్స్ 2 months తర్వాత వచ్చినాయి. నేను చూసి షాక్ అవ్వాం, అసలు నమ్మలేదు. ఎందుకంటే ఆ స్టేట్లో ఉన్న 7 ranksలో ఈ బాబు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు బీసీసీలో. ప్లస్ ఆ జోన్లో కూడా ఫస్ట్ 1 seat తనకే వచ్చింది, అది డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందండి. అయితే ఇంకా ఇదంతా దేవుని కృప. నేను వచ్చి ఆ తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి వద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. నేను అలా కూడా ప్రేయర్ చేసుకున్నాను, దేవా అవకాశం ఇవ్వు, తీర్మానం చేసుకున్నాను, మరి చెప్పాలి కదా, నాకు అవకాశం ఇవ్వు అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఈరోజు మార్గం తెరిచాడు. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగుగాక. బ్రదర్కి సిస్టర్కి వందనాలండి, మరి మంచిగా గైడ్ చేశారు. మాకు ఎలా స్తుతించాలో తెలీదు, కానీ బ్రదర్ చెప్పారమ్మా నువ్వు స్తుతించి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకో అన్నప్పుడు దేవుడు మరి స్టేట్లోనే బీసీసీలో టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి డిప్యూటీ తహసీల్దార్ వచ్చిందండి. పోస్టింగ్ కోసం ఆర్డర్స్ రావాలి, వాటి గురించి ప్రార్థన.
ఈ చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.